ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు గాను 3 సీట్లు టీడీపీకి, 1 స్థానం జనసేనకి కేటాయించారు. ఆ 4 స్థానాల్లో ఇద్దరి పేర్లు ఖరారైనట్టే అని చెప్తూ ఉన్నారు. మిగిలిన ఇద్దరి విషయంలో చంద్రబాబు ఎలాంటి ఫార్ములాతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు? ఆ ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇప్పుడే కాసేపట్లోనే కూటమి లిస్ట్ కూడా విడుదల కాబోతోంది. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలో తెలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. దానిలో భాగంగా 3 రాజ్యసభ స్థానాలను టీడీపీ, 1 స్థానాన్ని జనసేన తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఉన్న దాంట్లో ఒకటి మరి మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా 3 కూడా తెలుగుదేశంకి ఉంటుందని తెలియజేస్తున్నాం. ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లో 1 సీటును జనసేనకు కేటాయించడం ద్వారా 3+1 ఫార్ములాతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇక టీడీపీ కోటాలోని 3 స్థానాల్లో 1 సానా సతీష్ కి ఖరారైందని చెబుతున్నారు. ఇక జనసేన తరపున లింగమనేని రమేష్ కు రాజ్యసభ సీటు దాదాపు ఖరారైందని సమాచారం. అయితే టీడీపీ కోటాలో మిగిలిన 2 రాజ్యసభ స్థానాల అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. ఆ 2 సీట్ల కోసం 4 రకాల ఈక్వెషన్లపై చర్చ జరుగుతోందట. అందులో 1 సీటు ఖచ్చితంగా మహిళకు ఇస్తారని, అది కూడా సుచిత్రా ఎల్లాకు ఇస్తారనే టాక్ నడుస్తోంది. అయితే ఇద్దరు అభ్యర్థులు కమ్మ కులానికి చెందినవాళ్లు అనే టాక్ వస్తుందని టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందంటున్నారు. అయితే కుల సమీకరణాల్లో సుచిత్రా ఎల్లాకు రాజ్యసభ బర్త్ మిస్ అయితే రాయలసీమ నుంచి ఎస్సీ మహిళతో ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోందట. ఇక మరో సీటును బీసీలకు కేటాయించే ఛాన్స్ ఉందంటున్నారు. అది కూడా పురుషులకు మాత్రమే అని నిబంధన పెడతారట. ఈ ఫార్ములా ప్రకారం ఎస్సీ మహిళ అయినా, బీసీ పురుషుడైనా టీడీపీకి అత్యంత విధేయంగా ఉండేవాళ్లని ఎంపిక చేస్తారట. అది కూడా యువత నుంచి ఎంపిక ఉంటుందని టాక్. లింగమనేని రమేష్ ది కృష్ణా జిల్లా అయితే సానా సతీష్ ది తూర్పుగోదావరి జిల్లా. దీంతో మిగిలిన 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను టీడీపీ కవర్ చేయొచ్చనే చర్చ జరుగుతోందట.